హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహాలో మనకి ఒక రికార్డ్ ఎంట్రీ చేసినప్పుడు, మనం ఒక బుక్ గురించి డీటెయిల్స్ ఎంట్రీ చేసినప్పుడు దాని యొక్క ఎన్ని కాపీస్ ఉన్నాయి అనేది మనం ఎంట్రీ చేస్తాం జనరల్గా. అప్పుడు ఆ ఒక రికార్డ్ వస్తుంది, ఎన్ని కాపీస్ అనేది అన్ని ఐటమ్స్ వస్తాయి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బుక్ 5 కాపీస్ ఉందనుకో, రికార్డ్ ఒకటి చూపిస్తుంది, ఐటమ్స్ 5 చూపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం విడివిడిగా ఎంట్రీ చేస్తే మార్క్ రికార్డ్స్ విడివిడిగా ఎంట్రీ చేస్తే ప్రతిదానికి ఒక రికార్డు చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఐటెంకి ఒక రికార్డు చూపిస్తుంది. అప్పుడు 5 టైటిల్స్ కింద చూపిస్తుంది, అంటే 5 రికార్డ్స్గా చూపిస్తుంది. అలా పొరపాటున మనం అట్లా ఎంట్రీ చేస్తుంటే వాటిని ఒక రికార్డు కింద ఈ మిగిలిన ఐటమ్స్ అన్ని దీనికి అటాచ్ చేసి ఆ రికార్డ్స్ డిలీట్ చేసేస్తే అప్పుడు ఒక రికార్డు ఉంటుంది, మాస్టర్ రికార్డు ఒకటి ఉంటుంది. దానికి 5 ఐటమ్స్ అంటే 5 యాక్సెషన్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. దాని కింద ఒకదాని కింద చూపిస్తుంది అనమాట. ఆ విధంగా మనం మార్చుకోవాలన్నమాట. అలా చేసినప్పుడు మనకి డేటా కన్వర్షన్ అప్పుడు కూడా ఏంటంటే విత్ యాక్సెషన్ నెంబర్తో డేటా కన్వర్షన్ చేస్తే ఇప్పుడు 5 కాపీస్ ఉన్నప్పుడు 5 రికార్డ్స్గా చూపిస్తుంది. అలా కాకుండా వితౌట్ యాక్సెషన్ నెంబరు డౌన్లోడ్ చేసుకుని తర్వాత కానీ యాక్సెషన్ నెంబర్స్ కానీ దానికి ఇస్తే ఐటమ్స్ కింద చూపిస్తుంది అనమాట. ఇంకా ఇతర మెథడ్స్ కూడా ఉన్నాయి అలా కన్వర్షన్ చేసేదానికి యాక్సెషన్ నెంబర్స్. ఈ విధంగా ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి కేటలాగ్లోకి వెళ్ళాం. మనకి ఒక రికార్డ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఎగ్జాంపుల్. ఆ బుక్ చూస్తున్నాం అండి. ఆ బుక్ ఇక్కడ సెర్చ్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి 3 రికార్డ్స్ వచ్చాయి సపరేట్గా. అంటే సింగిల్ రికార్డ్ వచ్చి 3 కాపీస్ అని చూపించాలి, కానీ ఇక్కడ 3 రికార్డ్స్ సపరేట్గా వచ్చాయన్నమాట. వింగ్స్ ఆఫ్ ఫైర్ది కింద ఒక రికార్డు, మూడో రికార్డు, ఈ 3 రికార్డులు జనరల్గా ఏంటంటే ఒక రికార్డు వచ్చి 3 కాపీస్ చూపించాలన్నమాట. ఇవి విడివిడిగా ఎంట్రీ చేసిన దానివల్ల ఎట్లా చూపిస్తుంది అనమాట. ఒకసారి ఎంట్రీ చేసి కాపీస్ ఇచ్చింది అలా రాదు అనమాట. విడివిడిగా దానికి అటాచ్ చేయకుండా ఐటమ్స్ మళ్ళీ సపరేట్గా మార్క్ రికార్డు ఎంట్రీ చేయడం వల్ల ఇలా వస్తుంది అనమాట. ఇలా కాకుండా మనకి ఇవన్నీ రికార్డ్స్ అన్ని ఒక రికార్డు వచ్చేసి 3 కాపీస్ మనకు చూపించాలన్నమాట. అలాంటి ముందు మనం అలా రికార్డ్స్ చేసి ఉంటే వాటిని ఒక రికార్డ్ చేసి ఐటమ్స్ అన్ని ఒక రికార్డుకి అటాచ్ చేసే విధంగా ఎలా చేయాలో దీంట్లో చూద్దాం అన్నమాట. మనకి చూడు ఇక్కడ ఒపాక్లో కూడా చూద్దాం. ఒపాక్లో సెట్ చేసినా కూడా మనకి ఎలా చూపిస్తుంది అనేది. ఇక్కడ ఒపాక్లో కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఒపాక్లో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది 3 రిజల్ట్ అని చెప్పింది. చూడు, సపరేట్ రికార్డ్స్ అన్నమాట. మామూలుగా ఒక రికార్డు 3 కాపీస్ చూపించాలి కింద. ఇక్కడ 3 సపరేట్ రికార్డ్స్ చూపిస్తుందంట ఒపాక్లో కూడా. ఇలా కాకుండా మనం వీటన్నిటిని ఒక రికార్డుకి అటాచ్ చేసి ఆ మిగిలిన 2 ఐటమ్స్ని ఒకే రికార్డుకి అటాచ్ చేస్తే అప్పుడు ఒక రికార్డు 3 కాపీస్ విడివిడిగా చూపిస్తుంది అనమాట. అలా చేయడానికి మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రికార్డు మీద క్లిక్ చేస్తున్నాను నేను. దాని సపరేట్ రికార్డు చూద్దామట. మూడింటిని ఓపెన్ చేస్తున్నాను సపరేట్ విండోస్లో. అంటే వాటికి యాక్సెషన్ నెంబర్స్ మూడింటికి ఏమున్నాయో చూద్దాం. ఒక రికార్డు తీసుకొని ఆ పదం యాక్సెషన్ నెంబర్స్ అంటే ఐటమ్స్ కూడా దీనికి అటాచ్ చేస్తాం అన్నమాట. 3 సపరేట్ విండోస్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మొదటి రికార్డులో మనం చూస్తున్నాం అన్నమాట. దీనికి ఇక్కడ బార్ కోడ్ 532 ఉందన్నమాట. ఇది రికార్డు పైన, దానికి కింద ఐటమ్ చూస్తే ఐటమ్ ఇన్ఫర్మేషన్లో అక్కడ బార్ కోడ్ 532 ఉంది. అంటే యాక్సెస్ నెంబర్ 532. అంటే సెకండ్ దానికి మనం ఇంకో దాన్ని చూద్దాం. ఇంకో రికార్డుకి
దానికి 534 ఉంది ఇక్కడ. దీనికి 533 ఉందన్నమాట. ఇక్కడ 32, 33, 34 టోటల్గా 3 యాక్సెస్ నెంబర్స్, 3 రికార్డ్స్ అన్నమాట. ఇది 32. ఈ 32 ఇది ఇక్కడ 34, ఇంకోటి 33 ఉంది రికార్డు. ఈ విడివిడిగా ఎంటర్ చేసి 3 రికార్డ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు రికార్డు ఒకటి వచ్చి కింద 3 యాక్సెస్ నెంబర్స్ ఒకే దాంట్లో వచ్చేట్టుగా మనకి ఇప్పుడు ఫస్ట్ రికార్డులోకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ రికార్డులోకి వెళ్ళి పైన ఎడిట్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ రికార్డులో ఎడిట్లోకి వెళ్ళి దాంట్లో అటాచ్ ఐటమ్ అనేది క్లిక్ చేయాలి. అటాచ్ ఐటమ్ అనేది క్లిక్ చేయాలి. ఇది వచ్చేసి 532 బార్ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఇది 532, 33, 34 దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ ఐటమ్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ బార్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా అటాచ్ చేసేది దీనికి ఏమేమి అటాచ్ చేస్తాము బార్ కోడ్స్ 533 అటాచ్ చేసి సబ్మిట్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఆ పైన రికార్డు ఎంటీ అయిపోయింది, అది డిలీట్ చేయాలి. రికార్డు ఎంటీ రికార్డు, ఐటమ్ దానికి ఏం ఐటమ్స్ లేవు, అది డిలీట్ చేయాలి. ఓకే చేస్తాం. కింద ఈ అటాచ్ ఐటమ్ ఈ రికార్డుకి ఓకే అయిందన్నమాట. ఇక్కడ ఓకే చేయాలి. కింద పైన డిలీట్ చేస్తాం, కింద ఈ ఐటమ్ సక్సెస్ఫుల్గా దీనికి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఓకే చేస్తున్నాం. కింద పైన రికార్డు ఎంటీ రికార్డు డిలీట్ చేస్తాం. ఇక్కడ అటాచ్ ఐటమ్ దీనికి ఈ 532 దానికి అటాచ్ అవుతుంది కాబట్టి ఓకే చేస్తాం. పైన అది ఎంటీ అయిపోయింది, అది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మరొక రికార్డు మళ్ళీ అక్కడి నుంచి అటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ విడిగా చూపిస్తున్నాను. ఇక్కడ అటాచ్ ఐటమ్ ఉంది, మళ్ళీ ఇంకో ఐటమ్ అటాచ్ చేసుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఆ ఇంకో యాక్సెస్ నెంబర్ ఏదైతే అటాచ్ చేయాలి ఐటమ్, ఆ యాక్సెస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. యాక్సెస్ నెంబర్ అయినా బార్ కోడ్ అయినా ఒకటే అన్నమాట. 534. ఇది కూడా సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత రికార్డు ఎంటీ అయిపోయింది. అక్కడ అటాచ్డ్ ఐటమ్స్ దానికి ఆ రికార్డుకి ఏం ఐటమ్స్ లేవు, ఐటమ్స్ని దీనికి అటాచ్ చేసేసాం అన్నమాట. అందుకని ఆ రికార్డు డిలీట్ చేయాలి. ఐటమ్ దీనికి అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఓకే చేయాలి. కింద ఇక్కడ ఐటమ్ ఓకే చేసి అక్కడ అటాచ్ అనదర్ ఐటమ్ ఆ మెనూ మీద క్లిక్ చేసి ఇంకో యాక్సెస్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే ఇక్కడ వచ్చేసి మనకి చూడండి కింద 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 532, 33, 34 3 బార్ కోడ్స్ ఇక్కడ చూపిస్తున్నమాట. పైన సింగిల్ రికార్డ్ ఉంది, కింద 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు ఇప్పుడు ఒపాక్లో కూడా చూద్దాం, రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఇక్కడ సెట్ చేసి చూడండి, సింగిల్ రికార్డ్ చూపిస్తుంది, కింద 3 ఐటమ్స్ చూస్తుంది, ఒకే రికార్డ్. అక్కడ వింగ్స్ ఆఫ్ ఐరన్ ఉంది, కింద ఐటమ్స్ 3 చూపిస్తుంది, అవైలబిలిటీలో ఉన్నాయని చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్గా విడివిడిగా రికార్డ్స్ చూపించింది. ఇక్కడ ఇప్పుడు ఒకే రికార్డుకి 3 ఐటమ్స్ అటాచ్ అవుతుంట. ఈ విధంగా మనం దీనిలో ఒక రికార్డుకి 3 ఐటమ్స్ మనం పొరపాటున విడివిడిగా ఎంట్రీ చేసినా కూడా అవన్నీ ఒకే రికార్డ్స్కి ఇచ్చేసి దాని కింద కాపీస్ కింద చూపించే విధంగా మనం అటాచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ ఉంటుంది, దానికి ఎన్ని కాపీస్ అనేది క్లియర్గా అర్థం అవుతుంటుంది అనమాట, విడివిడి రికార్డ్స్ కాకుండా. ఈ విధంగా మనం అటాచ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.